శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం. శ్రీమన్నారాయణ్ణి ఎప్పుడూ స్మరిస్తూ ఉండే నారద మహర్షి ఒకరోజు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని ఇలా అడిగారు: ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, అన్ని ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ అనేదే లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి మంచి లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించారు. నారదుడు చిరునవ్వు నవ్వి, మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండడం సాధారణంగా జరగదు. కానీ నీవు అడిగిన మంచి గుణాలన్నీ మూర్తీభవించినవాడు శ్రీరాముడు అని రామాయణ కథని క్లుప్తంగా వాల్మీకి చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు నారద మహర్షి. ఆ రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. ఒకరోజు గంగానది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. భరద్వాజ శిష్యులు కూడా ఆయన వెంట నడుస్తున్నారు. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి తన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ పరవశిస్తున్నాడు. దగ్గరలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంట కనిపించింది. వాటి అనురాగం చాలా ముచ్చట గొలుపుతుంది. ఇంతలో ఒక వేటగాడు వేసిన బాణానికి మగపక్షి కింద పడిపోయి ప్రాణాలను విడిచింది. అది చూసి ఆడపక్షి తల్లడిల్లిపోయింది. అసలు ఆ దృశ్యాన్ని చూసేసరికి వాల్మీకి ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి నుంచి అప్రయత్నంగా మానిషాద ప్రతిష్టాంత్వా మగమ శాశ్వతీ సమా యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అన్న శ్లోకం వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే, ఓ కిరాతుడా, క్రౌంచపక్షి జంటలో పరవశమైన ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి. అలా అన్నంతే అనేశాడు. కానీ తర్వాత తనకే ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ సమాన అక్షరాలుగా 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. అంటే ఇది ఛందోబద్ధంగా ఉన్న శ్లోకము అని అనుకున్నాడు. అనుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. కానీ వాల్మీకి మనసు నుంచి ఆ క్రౌంచపక్షి దృశ్యం పోవట్లేదు. అదే ఆలోచనతో ఉన్నాడు. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడటానికి ఆశ్రమానికి వచ్చాడు. బ్రహ్మ వాల్మీకి ఆసనం వేసి కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన తాను కూర్చున్నాడు. వాల్మీకి, ఇది పెద్దల పట్ల మనం ప్రవర్తించాల్సిన తీరు. బ్రహ్మ ఎదురుగా ఉన్నా కూడా క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదలట్లేదు. మనసులోనేమో ఆ మానిషాద శ్లోకమే మళ్ళీ మళ్ళీ ధ్వనిస్తుంది. ఇవన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వుతో, ఓ ఋషీశ్వర, నీవు పలికింది శ్లోకమే, అది నా సంకల్ప ప్రధానం. ఇది ఛందస్సు అనుష్టుప్ ఛందస్సులో ఉంది. ఈ ఛందస్సులోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించాడు. ఇంకా నారదుడు స్పష్టంగా వివరించిన ఈ రామకథ రహస్యాలు కూడా నీకు గుర్తొస్తాయి అని చెప్పి అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథ జనులు కీర్తిస్తూనే ఉంటారు అని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశించారు కదా, ఇంకా రామాయణ రచనకి శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. సరియు నదీ తీరంలో కోసల అనే ప్రసిద్ధ దేశం ఉంది. అందులోనే అయోధ్య అనే మహానగరం. అయోధ్య అంటే యోధులు జయించటానికి వీలు కాంది అని. ఈ అయోధ్య నగరాన్ని మనువు నిర్మించారు. ఈ దేశానికి దశరథ మహారాజు పరిపాలిస్తున్నారు. అతడు సూర్యవంశం వాడు, మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నోసార్లు యుద్ధం చేశాడు. చాలా ధర్మపరాయణుడు. ప్రజల్ని కన్నబిడ్డల వల్లే చూసుకునేవాడు. వశిష్ఠ, వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలుగా గల 8 మంది మంత్రులు. ఇతని పాలనలో దేశం చాలా భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు కూడా చాలా ధర్మంగా సుఖ సంతోషాలతో ఉండేవారు. యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు కదా. ఎన్ని ఉన్నా సంతానం లేదు అనే బాధ దశరథుడిని బాగా కుంకుతీసింది.
సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన వచ్చింది. వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు. తన మనసులోని మాట చెప్పారు. వారు తథాస్తు అన్నారు. సరియు నదికి ఉత్తర తీరంలో ఒక యజ్ఞవేదికను సిద్ధం చేశారు. మంత్రి సారథి కూడా అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని పిలిస్తే చాలా బాగుంటుంది అని సూచించారు. ఋష్యశృంగుడు ఎవరంటే విభాండక మహర్షి కుమారుడు. అతడు ఎక్కడుంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. సరే, దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుడిని సగౌరవంగా తీసుకొని వచ్చారు. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం నిర్వహించారు. తర్వాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువు గురించి అడిగాడు. అప్పుడు దశరథుని అభ్యర్థన మన్నించి ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగానికి హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మ, మిగిలిన దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. అప్పుడు దేవతలందరూ ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తమ బాధ చెప్పుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ ఇచ్చిన వరం వలన విర్రవీగుతూ తమని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అన్నారు. 3 లోకాల్ని బాధించటమే కాకుండా ఇంద్రుణ్ణి కూడా రాజ్యభ్రష్టుని చేయడానికి పూనుకున్నాడని తెలిపారు. అతని దుండగాలకు అంతే లేదన్నారు. ఋషులు, యక్ష, గంధర్వుల మాట అటుంచి అతని భయంతో అసలు సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారు అని చెప్పారు. అతని పీడ విరగడయ్యే ఆలోచనని బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు. బ్రహ్మ అప్పుడు దేవతలతో ఇలా అన్నారు. రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులతో తనకు మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవులంటే అతనికి చులకని భావం, అందుకే వారి గురించి అడగలేదు. కాబట్టి మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉంటుంది అన్నాడు బ్రహ్మ. ఇంతలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చాడు. దేవతలు అప్పుడు శ్రీ మహావిష్ణువుని అనేక విధాలుగా స్తుతించి వరగర్వం చేత కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్న రావణుణ్ణి చంపటానికి మానవుడిగా అవతరించమని శ్రీ మహావిష్ణువుని అభ్యర్థించారు. దశరథ మహారాజు గారి 3 భార్యలకు 4 రూపాలలో పుత్రుడుగా పుట్టమని ప్రాధేయపడ్డారు. అప్పుడు అభయం ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. అలాగే అని అందరి పూజలు అందుకొని అంతర్ధానమయ్యాడు. దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపిగా వచ్చినవాడు. అతని చేతిలో బంగారు పాత్ర ఉంది, వెండి మూతతో. అందులో దివ్య పాయసం ఉంది. దాన్ని దశరథుడికి అందించాడు. ఈ పాయసం సంపదలను ఇస్తుంది, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది, అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు. అప్పుడు దశరథుని మనస్సు చాలా ఆనందపడింది. ఆ దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. సంవత్సర కాలం గడిచింది. చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. ఈ వార్త విని అయోధ్య అంతా ఆనంద సందరమైంది. ఇంకా రామలక్ష్మణ, భరత, శత్రుఘ్నులు చక్కగా పెరుగుతున్నారు. వేదాలు, శాస్త్రాలు అన్నీ నేర్చుకున్నారు. ధనుర్విద్యలో కూడా నైపుణ్యం సంపాదించారు. చాలా మంచి లక్షణాలతో పెరుగుతున్నారు. రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలోనే ఉండేవాడు. లక్ష్మణుడు ఎప్పుడూ చిన్నప్పటి నుంచి అన్న సేవలోనే ఉండేవాడు. భరతుడు, శత్రుఘ్నుడు కూడా చాలా ప్రేమాభిమానాలు కలవారు. ఇంకా కాలం చక్రం తిరుగుతుంది. ఒకనాడు దశరథుడు మంత్రులు, పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యి తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి. అతడు సృష్టికి ప్రతిసృష్టి చేయగల సమర్థుడు. దశరథుడు ఎదురెళ్ళి ఆయన్ని సాదరంగా స్వాగతించి, అతిథి దేవోభవ, అతిథి మనకి దేవునితో సమానం. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రుని చాలా మర్యాదలు చేశాడు. వినయంగా చేతులు జోడించి
విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడో కారణాన్ని అడిగాడు. తన మీద కార్యభారం పెడితే నెరవేరుస్తాను అన్నాడు. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడి ఆదేశాలు పొందినవాడివి, నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావు అని మెచ్చుకున్నాడు. విశ్వామిత్రుడు దశరథుడితో తాను వచ్చిన పని తెలుపుతానన్నాడు. దాన్ని తప్పకుండా ఆచరించాలి అన్నాడు. ఆడిన మాట తప్పకూడదు అన్నాడు అని అసలు విషయం చెప్పాడు. ఓ రాజా, నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను. కానీ మారీచ, సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. వారిని శపించడానికి నాకు శక్తి ఉన్నా కూడా యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి నేను ఆ పని చేయకూడదు. అందుకని చాలా సత్యపరాక్రముడు, సూర్యుడు అయిన శ్రీరాముణ్ణి 10 రోజుల పాటు నా వెంట పంపు. అతడే ఆ రాక్షసుల్ని చంపుతాడు. అంతటి సమర్థుడు కూడా అతను అని చెప్పాడు. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరామునికి అనేక శుభాలు కలుగుతాయి. శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుల వారికి, వామదేవాది మహర్షులకు కూడా తెలుసు. వారంతా ఒప్పుకున్న తర్వాతే రాముణ్ణి నాతో పంపు అని చెప్పాడు. ఈ మాటలు విన్నంటనే దశరథుని గుండెల్లో రాయపడింది. చేతులు జోడించి, మహర్షి, నా రాముడు 16 ఏండ్లు కూడా నిండనివాడు. ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు. యుద్ధ విషయాల్లో కూడా సరైన పరిచయం లేనివాడు. కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అంతగా కావాలంటే నేను మీ వెంట వస్తాను. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది. ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను. ఇంతకు ఆ రాక్షసులు ఎవరెండతో ఈ దుండగాని ఒడికట్టారు అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పౌలస్త వంశస్థుడైన విశ్రవసుడనే మునికుమారుడు రావణాసురుడు. అతడు కుబేరుని సోదరుడు. అతనికి చాలా రాక్షస బలం కలవాడు. బ్రహ్మ ఇచ్చిన వరాల వల్ల అతనికి గర్వం బాగా పెరిగింది. 3 లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయడం అనేది చాలా చిన్న విషయంగా తోస్తుంది. అందుకే ఇటువంటి పనుల్లో అతన్ని పాల్గొనకుండా మారీచ, సుబాహుల్ని పంపించి యజ్ఞాలను విఘ్నం చేయమని పంపిస్తాడు అని చెప్పాడు. యుద్ధంలో యమునితో సమానంగా ఉండే వాళ్ళని ఎదుర్కోవడానికి నా చిన్న పిల్లల్ని పంపించను. నేను కూడా యుద్ధ విషయంలో అసక్తుడిని అని అన్నాడు దశరథుడు. దశరథుడి మాటలకి విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చింది. ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా వంట లేదు. నీవందుకు సిద్ధపడితే ఖాళీ చేతులతో నేను తిరిగి వెళ్తాను, మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడు వశిష్ఠ మహర్షి దశరథుడికి ఇలా చెప్పాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పాడు. ఎందుకంటే మాట నిలబెట్టుకోని వారికి ధర్మకార్యాలు ఆచరించిన ఫలం ఉండదు అని చెప్పాడు. అయినా విశ్వామిత్రుడు చాలా అస్త్రాలను ప్రయోగించగల దక్షుడు. రాముణ్ణి వారితో పంపిస్తే మేలు జరుగుతుంది అని చెప్పాడు. వశిష్ఠుని హితవచనాలకి దశరథుడు తలొగ్గాడు. రామలక్ష్మణుని పిలిపించి కౌశల్యతో పాటు ఆశీర్వదించి ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రుడికి అప్పచెప్పాడు.